యశోదా వస్తాడులే. తమరిలా పెద్దవాడు కాదు, దారి గుర్తుపట్టి తనంతట తానే వెతుక్కుంటూ రావడానికి. ఇప్పుడిప్పుడే లోకాన్ని చూసినా పసివాడతాను. ఓ నారాయణ, నన్ను క్షమించి స్వామి, మా పతిదేవుడితో గొంతు పెంచి మాట్లాడినందుకు. ఎవ్వరికి బుద్ధి లేదు మన గోకులంలో. మన నందుడి బుజ్జిగాడు తప్పిపోయాడే, అల్లరి ఎక్కువై అలిగి వెళ్ళిపోయాడే, వెతికి పెడదామని ఎవ్వరికీ లేదసలు. గోకులంలో రాజుగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా చెప్పండి? ఓ భగవంతుడా, పాపం మా బుజ్జిగాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. అప్పుడు ఎంతసేపు అయిందో. పాపం ఆకలేస్తూ ఉంటుంది. తమరెందుకు ఆగిపోయారు? హాయిగా తినండి. మీరు తినండి, ఆనందంగా తినండి. మీకు అసలు ప్రేమంటే తెలిస్తేగా. నా బిడ్డ గురించి నేనే తప్పించాలి. ఆకేరేంటి, తినకుండా వెళ్ళిపోతారా ఏంటి ఇప్పుడు? నలుగురు ఏమంటారు? ఈ యశోద తన భర్తని ఆకలితో మారుస్తుందంటారు. లేదు లేదు, మీరు తినండి. తినమంటుంటే